కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం ఉప్పలంక 100% మత్స్యకార గ్రామం. నిన్న మధ్యాహ్నం 3 బోట్లలో 12 మంది మత్స్యకారులు వేటకు వెళ్ళడం జరిగింది. వేటకు వెళ్ళిన తర్వాత మధ్యలో బోట్లు మునిగిపోవడం జరిగింది. ఇందులో వాళ్ళు కేకలేయడంతో చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు బోట్లో తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మనతో ఉన్నారు. ఎందుకంటే మత్స్యకారుల జీవితం దినదినగంట 100 ఆయుష్. వేటకు వెళ్తే పొట్ట గడుస్తుంది. వేటకు వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వేటకు వెళ్ళకపోతే ఆదుకునే నాదులు లేడు. సముద్రాన్ని నమ్ముకుని వేట మీద వృత్తిగా బతుకుతున్న మత్స్యకారుల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కోసారి వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత సముద్రం హెచ్చరికలు చేస్తారు, బయటికి రాలేని పరిస్థితి. ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి నెట్వర్క్ పనిచేయదు. ఇలాంటి నేపథ్యంలో నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సర్పంచ్ గారి ముందు మీరు చెప్పండి, నేను ఎంతమంది వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏం జరిగింది? నేను సుమారుగా ఒక 60 కోట్ల పైన వేటకెళ్ళడం జరిగిందండి. మధ్యాహ్నం అటట్టుగా ఊహించిన పరిణామం ఎదురైనట్టు మేము ఎప్పుడు కూడా మా చిన్నతనం నుంచి కానీ మా పెద్దలు కానీ చూడలేని విషయం ఇది. ఇంత గాలి ఇంత వర్షం రావడం అన్నది ఇప్పుడు 90 తుఫాను కూడా రాలేదని మా పెద్దలు. నిన్న వేటకి వెళ్ళిన తర్వాత పెనుగాలుల వల్ల మా ఒక 5 బోట్ల వాళ్ళు మునిగిపోయేశారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే 3 బోట్లు మునిగాయని చెప్పి తెలిసింది. తర్వాత నైట్ మళ్ళీ మొత్తం సుమారు 5 బోట్ల దాకా మునిగిపోయి 20 మంది జనం వరకు పక్కనున్న ఆ చుట్టుపక్కల ఉన్న బోట్లు వెళ్ళి వెంటనే స్పందించి వాళ్ళు మత్స్యకారులు రక్షించడం జరిగింది. పోయండి, బోట్లు తేలిపోతున్నాయి. ఇలా గమ్ముని 5 నిమిషాలే ఉందండి. 5 నిమిషాలు అయ్యేటప్పుడు 5 నిమిషాలు లేకపోతే ఒక బోటు రాదండి, ఏ బోటు రాదండి. ఇంకా అప్పుడే మళ్ళీ పని చేస్తుంటే డమ్ము లేచి ఏంటి తేల్చేళ్తున్నాయి, తూటేదో తేల్చేళ్తున్నాయి, బోట్లు మునిగిపోతున్నాయండి. అప్పుడు మా బోట్లు పక్కన మనుషులు గమ్ముని వెళ్ళి వాళ్ళ మనుషుల మీద వేసుకుంది. ఈ మత్స్యకారులు అంతా ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి దూరం నుంచి మిమ్మల్ని చూసి కాపాడగలిగారు. మా మనుషులు నీటిలో ఉంటేనే వాళ్ళు తాళ్ళు వేసుకుండి పైకి లాగారు. మళ్ళా 2 బోట్లు మాత్రం ఇప్పుడు వెళ్ళే ఓ బోటు ఇప్పుడు లాక్కొచ్చామండి. సర్పంచ్ గారు మేము ఉన్నప్పుడు బోట్లు సేఫ్ చెప్తున్నాయి. వ్యాపారం పోయిందండి, బోట్లు దెబ్బతిన్నాయి. మనుషులు అంటే సేఫ్టీ వచ్చేదైతే మత్స్యకారులన్న 5 బోట్లు పోయినాయి, బోట్లు దెబ్బతిన్నాయి. మీకు పరిహారం వస్తుందా? ఒక మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఈవేళ నేను అనుకోకుండా వచ్చిన గాలి వానలకి మొత్తం అంతానే ఎవరు ఊహించిన ప్రమాదం జరిగింది. ఇంటిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడమ్మగారిని ఏటర్కి వచ్చి ఏం జరిగిందని నల్లలు అయిపోయిన జనానికి ఏం చెప్పాలో తెలియక సర్పంచ్ అయితే ఎవరైతే నాయకులందరూ కూడా ఏటుకొట్టుకొచ్చి వీళ్ళందరూ వచ్చే వరకు ఎదురుని చూడడంలో 3 బోట్లు మునిగిపోయని చెప్పి మునిగిపోయిన బోటు సార్ ఇది. దీని మునిగిపోయిన బోటుతో కూడా ఇంజిన్ కూడా పాడైపోయింది. కానీ ఇంజిన్ కూడా మొత్తం పనికిరాదు. ఇంకా అది దీనిదేనండి ఇంజిన్. దీని ఇంజిన్ అది లేదండి, మునిగిపోయిన ఇంజిన్ దొరికితే పట్టుకొచ్చింది దాన్ని. ఇదే ఇంజిన్ అండి అది. ఆ ఇంజిన్ కూడా దానికి పనికిరాదండి. ఒక ఆయుధం మినిమం 60-70 వేల రూపాయల ఆయుధం అండి మొత్తం ఉందని. ఈ చాలా వరకు బోట్లు వాయిద్యం. మీకోసం ప్రత్యేకంగా మత్స్యశాఖ ఉందో, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, మీ ఉప్పలంక సచివాలయంలో ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పరిహారం ఇస్తారు. ఇప్పుడు అది ఖర్చు 70,000 చెప్తున్నారు. ఎప్పుడు కూడా పెట్టడం కానీ ఏది వల్లపోయిందంటే ఏది రావండి మొత్తం తను. మా పాటలు మేము పడాలి 110 రూపాయలు తీసుకుని మళ్ళీ దీన్ని జీవనం చేసుకోవాలి. మా పాటలు మాయే కానీ ప్రభుత్వం నుంచి గమనించి మాత్రం ఏది సాయం అందదండి మత్స్యకారులకు మొత్తం తను.
మాకు మత్స్యశాఖ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది అంటారు కానీ మా పేరు చొప్ప ఎవడో దొబ్బేయడం తప్ప మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. బాధ్యతలు రాదండి మొత్తం అది. ఇప్పుడు ఇవాళ వల్ల పోయింటే 60-70 వేలు వాళ్ళండి, 60-70 రూపాయల వల్ల కూడా నాశనం అయిపోయారు. దాన్ని మళ్ళీ వేసుకోవాలంటే 33 చెల్లు తాగాలి, 110 రూపాయలు అప్పు చేసుకోవాలి. మొత్తం మా కష్టాలు మాకేనండి. మొత్తం తన జీవనాధారం అనేది మత్స్యకారుడు వెళ్తాడు, ఇంటికి వచ్చిన దాకా ఉంటాడా వస్తాడా అన్న ఆలోచన ఏమి లేదండి. దానికి వస్తే బతికాడు, లేకపోతే లేదు. ఈ పరిస్థితిలో ఉందండి. దయచేసి మాకు నష్టపరిహారం ఏదైనా చేసి పెడితే మళ్ళీ వీళ్ళు యాడ్ చేసుకుని నిన్న వేటకి వెళ్ళారు, అక్కడ బోట్లు మునిగిపోవడం చూశారు, కొంతమంది ప్రాణాలతో రక్షించి తీసుకొచ్చారు. అలా ఎలా ఉంటుంది పరిస్థితి సముద్రంలో? లాయ కరగటం పెరిగిపోయి మొత్తం బోటాన్ని తిరగపడిపోయి తనలు ఎక్కిస్తాం. బోటు జాయింట్ బోట్లు వచ్చి అప్పుడు లాక్కొచ్చారు, మంచిలు ఎక్కించున్నాం. సమయానికి మీలాంటి వాళ్ళు చూడకపోతే ఇలా పరిస్థితి ఏంటి? చూడకపోతే సావే మాకు చచ్చిపోదు. మా బోట్లు వచ్చి ఎక్కించుకున్నాం మనుషులు. బోట్లు అక్కడ పెట్టి చూసాం. రాత్రి 1 గంట 2 అయిన దాకా ఇంకా పోరాడుతూనే ఉన్నాం. దాంట్లో ఇంకా బోట్లు తిరగడం అనేసి ఇంకా బోటు తిరిగేసారు. రాత్రి తీసుకొచ్చారు, బొలిగిపోయిన బోట్లు దెబ్బతిన్నా దెబ్బతిన్నాయి. మొత్తం ఇంజరీలకి మొత్తం డిక్కీలకి గిక్కీలు అల్లిపోయి మొత్తం చాలా అయిపోయి. మొత్తం వాళ్ళు మొత్తం అన్ని పోయాయి. మొత్తం ఏంటి పరిస్థితి? ఇప్పుడు సడన్ గా మీరు బోర్డు రోజులు తెలిసినట్టు మీరు వేటకి వెళ్తున్నారు. వేట మీ జీవనాధారం. వేటకి వెళ్తే పరిస్థితులు ఉన్నాయి, ఎవరినో ఆదుకుంటారా ఏంటి పరిస్థితి? చాలా ఏం జరిగింది? సడన్ గా తుఫాన్ కింద వచ్చేసింది సార్. ఆటకి వెళ్ళేవాడిని. మీరు వెళ్ళిన తర్వాత వచ్చింది ఫస్ట్ గాలి వేసి సార్. సడన్ గా గాలి వేసి ఇంకా అల్లలేకడం చోటి ఇంకా అందరూ చచ్చిపోయాం అనుకున్నాం. వల్ల ఉంచిన తర్వాత లేసుకుంది, ఆయుధం ఉంచిన తర్వాత లేసుకుంది, వెరుపు కింద లేసుకుంది. ఇక లేసులో ఇంకా మేము ఇంకా ఏం చేయదు, మాకు చీకడిపోయింది, ఏం చేయలేకున్నాం. తిరగడిపోయినాయి బోట్లు. తండెక్కితే జాయింట్ బోట్లు వాళ్ళు చూసుకుని వచ్చారు. ఉన్న తెరవాడిన బోట్లో వచ్చి ఎక్కించుకున్నారు. మీరు వచ్చే వరకు ఇంటి దగ్గర పాప వాళ్ళంతా చాలా బాధతో ఉంటున్నారు. భార్య పిల్లలు చాలా బాధతో ఇంటిగా ఏడితే కూర్చున్నారండి. వచ్చిన రకాన్ని గురుగారు ఏం జరిగింది సార్? నన్ను ఏం జరిగింది, ఏమైంది? నిన్న వాళ్ళు వదిలేసాను సార్. 2-3 వాళ్ళు వదిలేసి దర్శనంగా లేచిపోయింది. వాళ్ళు తీస్తే లాగితే కానీ 2-3 గంటల పడితే లాగడం వల్ల అప్పటికప్పటికి రావాలన్నా ఇంకా ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. దెబ్బతిన్న బోట్లు 3-5 5 బోట్లు 6 అండి. ఉన్నారా? ఉప్పలంక మీద 3 బోట్లు, మొండి మీద 6 బోట్లు, మొత్తం 9 బోట్లు దెబ్బతిన్నాయి. 9 బోట్ల వల్ల కూడా 20 మంది వరకు ఉన్నారు. 20 మంది దాకా మునిగిపోయి ఉన్నారు. అందరూ సేఫ్ మొత్తం. ఎవరు కూడా ప్రమాదం ఏం జరగలేదు. అయితే బోట్లు మాత్రం జరిగింది. 20 మంది మునిగిపోయారు. దాదాపు 9 బోట్లు దెబ్బతిన్నాయి. ఇంజిన్లు కూడా పనిచేయట్లేదు. ఇప్పటి వరకు మత్స్యశాఖ సంబంధించి కనీసం మీ సచివాలయ ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చారా? మీ దగ్గర వివరాలు తీసుకున్నారా? ప్రస్తుతానికి వచ్చారండి. ఏమంటారు? ప్రస్తుతానికి ఇంకా మాట్లాడదని మేము ఇప్పుడు వచ్చాం. ఏట నుంచి ఇలాగా ఇంకా మాట్లాడదు కాబట్టి దాని గురించి మీరు ఆలమ కూడా ఏమన్నా. మీ సర్పంచ్ గారు తప్పేంత వరకు మీతో మాట్లాడిన మాతో ఇప్పుడు దాకా సర్పంచ్ గారు ఉన్నారు. మా ప్రస్తుతానికి సర్పంచ్ గారు 5 అన్నారు. చివరికి 9 బోట్లు తేలి 20 మంది వరకు మునిగిపోయారు. ఇంజిన్లు దెబ్బతిన్నాయి. మీరు పోనీ తీసుకొచ్చిన మత్స్య సంపద ఏమైనా ఉందంటే 10-15 చేపలు తప్ప ఏం కనపట్లేదు. మత్స్యశాఖ అసిస్టెంట్ ఇప్పుడు వచ్చారు. మత్స్యశాఖ అసిస్టెంట్ ఒక సచివాలయానికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు చేయాలి. మత్స్యశాఖ అసిస్టెంట్ ఏం చేయగలుగుతారు సార్? ఇక్కడ మత్స్యశాఖ అన్నా సరే, ఇప్పుడు మా మత్స్యకారులు డిపార్ట్మెంట్ ఉంది సార్. కానీ ఏంటంటే ఏదైనా వస్తే చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ వెంటనే స్పందించే వ్యవస్థ అయితే మాకు అయితే కనిపించలేదు సార్. ఇక్కడ ఎలా ఉంటుందంటే బోట్లు మునిగిపోయి నష్టం జరిగింది. దాన్ని నష్టం అంచనా వేసి వెంటనే మొన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో జరిగిన పరిణామాలకు వెంటనే మీకు నన్ను ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు కాబట్టి మీరు వేటకి వెళ్ళారు. హెచ్చరికలు జారీ చేస్తే మీరు వెళ్ళరు. మేము ఎలాంటి హెచ్చరిక జారీ చేస్తే మేము వేట నిలిపివేసుకోలేము సార్. కానీ అంటే మాకు ఏ హెచ్చరిక లేదు, ఏ తుఫాన్ అని చెప్పి సెలెక్ట్ చేయలేదు. మేము అనుకోని పరిస్థితుల్లో మాకు ఈ తుఫాన్ రావడం, మాకు ఆర్థికంగా ఎంత నష్టపోవడం, గవర్నమెంట్ వారు దీన్ని పరిణామాలు తీసుకోండి, వెంటనే మాకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తారని కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వం ఏం అడుగుతున్నారు? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఏం అడుగుతున్నారు ప్రభుత్వం? వాళ్ళ కూడా పోనేయండి. అక్కడైపు వాళ్ళ కూడా పోనే ఇంజనాలు పని చేయమండి. బోట్లు పని చేసి బొక్క పెడుకుని మొత్తం పని చేయి బోట్లు ఇరిగిపోయినాయి. కనిపిస్తాయి కానీ సార్ అది బోట్లు అలా కనిపిస్తాయి కానీ మొత్తం బోట్ అంతా గుల్ల అయిపోతుంది సార్. ఇంకా బోట్ మాకు వేటకెళ్ళడానికి మళ్ళీ తిరిగి వేటకెళ్ళడానికి అదే పని చేయదు సార్. అది మళ్ళీ మామూలుగా రిపేర్ అయినా చేయాలని సరే ఒక్కొక్క బోటుకి 3 లక్షలు అలాగా పరిహారం కంపల్సరీ అవుతుంది సార్. ఇది పరిస్థితి చూస్తున్నాం. ముందు ప్రాథమికంగా 3 బోట్లు అన్నారు, తర్వాత 5 అని. ఇప్పుడు ఉప్పలంకి గ్రామానికి చెందిన 6, మొండికి చెందిన 3, మొత్తం 9 బోట్లు దెబ్బతిన్నాయి. మనం చూస్తున్నాం. ఇంజిన్ కనపడుతుంది. ఇదేంటంటే మునిగిపోయిన బోటుకి సంబంధించిన ఇంజిన్ ఇది. దీని ఖరీదు సర్పంచ్ గారు చెప్తున్నారు 70,000 పైగా ఉంటుందని చెప్తున్నారు.
మొత్తం కొట్టుకుపోయింది, మొక్కలుగా తిరిగిపోయింది. అయినప్పటికీ మత్స్యకారులు మనం చూసిన వేటకి వెళ్తున్నారు. ఎందుకంటే వేట వాళ్ళ జీవనాధారం. వేట మీద వచ్చి సంపద వచ్చినా రాకపోయినా, ప్రభుత్వం ఇచ్చిన డీజిల్ సబ్సిడీ సరిపోయినా సరిపోకపోయినా కుటుంబాలు పోషించుకునేందుకు పూర్తిగా సముద్రాన్ని నమ్ముకునే వాళ్ళు వేటాడే పరిస్థితి ఉందో. ఎప్పటికైనా మత్స్యశాఖ అధికారులు ఒక అసిస్టెంట్ పంపించారు. అసిస్టెంట్ ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు లేవు. కార్యదర్శి మాత్రం వచ్చారు, వివరాలు తీసుకుంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మత్స్యశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించాలి. నష్టపరిహారం వాళ్ళు 9 బోట్లు కూడా తిరిగి వేటకు వెళ్లే విధంగా మాకు సహకరించాలి. అంతకు మించి మేము ఆకాశ కోరికలు ఏం కోరట్లేదు. కేవలం మా 9 బోట్లకు సంబంధించి తిరిగి వేటకు వెళ్లే సదుపాయం కల్పించాలి. అంతవరకు మాకు నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు. బ్యాక్ టు స్టూడియో.